రామరాజు గారు కళ్ళెం వేశారు కాబట్టి ఆగుతున్నాడు. కానీ ఆయన ఒక్క చిటికి వేస్తే మీరు ఎవ్వరు మా ఇంటి కాంపౌండ్ వాళ్ళు కూడా దాటరు. అంతదాకా తెచ్చుకోకుండా మీ మర్యాదను మీరు కాపాడుకుంటే మంచిది. విన్నావుగా శకుంతలాదేవి, మా ఆస్తిని అడ్డు పెట్టుకుని మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నావు, పగ సాధించాలనుకున్నావు. ఇక నీకు అవకాశం లేదు. బయలుదేరో. ఇంకెప్పుడు ఇంటి వైపు కూడా రాకు. మీరు ఆస్తి పేపర్లు దొంగిలించారు అనే సాక్ష్యం ఉన్న వీడియో నా దగ్గరే ఉంది శంకర్. దాంతో పాటు నా మీద కూడా దాడి చేశారు అని దొంగ సాక్ష్యం సృష్టించి పోలీసులతో నిన్ను అరెస్ట్ కూడా చేయించగలను. ఏయ్ దాక్షాయిని, నీ మొగుడికి నువ్వైనా నచ్చ చెప్పుకుంటే మంచిది. లేదంటే నేను అన్నంత పని చేయాల్సి వస్తుంది. మీ అందరికీ ఇంకొక షాకింగ్ న్యూస్ కూడా చెప్పనా? రాత్రి నా ఇంటి నుంచి దొంగతనంగా తీసుకొచ్చిన ఆస్తి పేపర్స్ నకిలీవి. ఒరిజినల్స్ నా దగ్గరే ఉన్నాయి. అన్న నీడలో బతికే నీకే అన్ని తెలివితేటలుంటే మీకు నిలువ నీడ లేకుండా చెయ్యాలనుకున్న నాకెన్ని తెలివితేటలుంటాయి? ఆస్తి పేపర్స్ నా గుప్పెట్లోనే ఉన్నాయి. మీరు నా కాళ్ల కింద ఉండక తప్పదు. అంతేకాదు, ఈ ఇంట్లో ఉండడానికి కోటిచ్చిన నెల రోజుల గడువులో ఇంకో వారం మాత్రమే మిగిలింది. అందరూ బయటికి నడవడానికి రెడీగా ఉండండి.
ముందాతను సీత మాట తీరు చూసి నీ తోడబుట్టిన వాళ్ళను చాలా సంస్కారవంతులుగా తీర్చిదిద్దావు అనుకున్నాను. ఇలా దొంగతనం చేస్తారని అస్సలు ఊహించలేకపోయాను. మీరంతా సంతకాలు చేసి నా మీద రాసిన ఆస్తి పేపర్స్ దొంగతనం చేశారు అన్నది నిజం. దాంతో పాటు నా మీద కూడా దాడి చేశారు అని దొంగ సాక్ష్యం సృష్టించి పోలీసులతో నిన్ను అరెస్ట్ కూడా చేయించగలను. రాత్రి నా ఇంటి నుంచి దొంగతనంగా తీసుకొచ్చిన ఆస్తి పేపర్స్ నకిలీవి. ఒరిజినల్స్ నా దగ్గరే ఉన్నాయి. మీరు నా కాళ్ల కింద ఉండక తప్పదు. అంతేకాదు, ఈ ఇంట్లో ఉండడానికి కోర్టిచ్చిన నెల రోజుల గడువులో ఇంకో వారం మాత్రమే మిగిలింది. అందరూ బయటికి నడవడానికి రెడీగా ఉండండి. ఆవిడ చేసిన దానికి మీరెందుకు బాధపడతారు? వదిలేయండి. నా పెంపకం గురించి ఎలా మాట్లాడిందో విన్నావు కదా సీత. నేను అలా పెంచాను వాళ్ళని. నీ పెంపకంలో లోటుండే అవకాశమే లేదన్నయ్య. మేం కూడా ఆవేశంలో తప్పు చేయలేదన్నయ్య. నువ్వు వదిన కష్టాలు పడకూడదని ఆలోచించే ఈ పని చేశాం. నేను ఆస్తి పేపర్స్ తెద్దామన్నప్పుడు శ్రవణ్ నాని వద్దని అన్నారు. వాటిని చింపేస్తే మనం పడుతున్న ఇబ్బందులు పోతాయి కదా అని నేనే బలవంత పెట్టి తీసుకెళ్లాను. మమ్మల్ని క్షమించన్నయ్యా. సారీ అన్నయ్య, మేము నిన్ను బాధ పెట్టి ఉండకూడదు. ప్లీజ్ అన్నయ్య, మమ్మల్ని క్షమించన్నయ్య. మీరు బాగా ఎదిగిపోయారా. అన్న మాటని కూడా కాదని సొంతగా నిర్ణయాలు తీసుకునేంత పెద్దవాళ్ళు అయిపోయారు. నేను ఒక్క అడుగు ముందుకు వేయాలంటేనే 100 సార్లు ఆలోచిస్తానని మీకు తెలుసు. నేను సీత ఆవేశపడొద్దు అని చెప్పామంటే దాని వెనకేదో కారణం ఉండే ఉంటుందని మీరెందుకు అర్థం చేసుకోలేదు? నేను పడే ఏ కష్టమైనా, నేను చేసే ఏ పనైనా సమస్య మీదాకా రాకుండా ఉండాలనేరా? ఎప్పటికీ మిమ్మల్ని సంతోషంగా ఉంచాలని. ఈరోజు శకుంతల మాటలన్నీ వెళ్ళిపోయింది కాబట్టి సరిపోయింది. అదే మీ మీద కంప్లైంట్ ఇచ్చి జైల్లో పెట్టించుంటే ఏంటి మీ పరిస్థితి? నేను ప్రేమగా చూపించే పెద్దరికం మీకు అడ్డుగోడుగా ఉంటున్నట్టుంది. మీరు కష్టపడకూడదు అని నేను చేసే కట్టడి మీ స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నట్టుగా ఉంది. నా వల్ల మీకు ఇబ్బందిగా ఉంది అనిపిస్తే, స్వతంత్రంగా ఉండాలనిపిస్తే హాయిగా మీ జీవితాలు మీరు చూసుకోవచ్చు. నేనేమి కాదన్నా. మమ్మల్ని క్షమించన్నయ్యా. మమ్మల్ని క్షమించన్నయ్య, మమ్మల్ని క్షమించన్నయ్య. మేమంటూ నిన్ను వదిలిపెట్టి వెళ్ళడం అంటూ జరిగేది మా ప్రాణాలు పోయాకే అన్నయ్య. పెద్దవాళ్ళం అయ్యామని మమ్మల్ని కొట్టినా పర్లేదు, కానీ నీ నుంచి వేరు చేసి మాట్లాడొద్దన్నయ్య. మేము అస్సలు తట్టుకోలేము.
వాళ్ళేం చేసినా మనకోసమే కదండి. మనమే నిష్ఠూరంగా మాట్లాడితే వాళ్ళు ఉండగలరా? మన నుంచి దూరంగా ఉండమంటే వాళ్ళు భరించగలరా? మీరొక్క పూట మాట్లాడకపోతేనే తల్లడిల్లిపోయే తమ్ముళ్ళు వీళ్ళు. దగ్గరికి తీసుకోండి. అన్నయ్య మీరంతా సంతకాలు చేసి నా మీద రాసిన ఆస్తి పేపర్స్ దొంగతనం చేశారు అన్నది నిజం. ఒరిజినల్స్ నా దగ్గరే ఉన్నాయి. మీరు నా కాళ్ళ కింద ఉండక తప్పదు. ఈ ఇంట్లో ఉండడానికి కోటిచ్చిన నెల రోజుల గడువులో ఇంకో వారం మాత్రమే మిగిలింది. అందరూ బయటికి నడవడానికి రెడీగా ఉండండి. ఆ శకుంతలదేవి వల్ల మనకి మన కుటుంబానికి ఎంత పెద్ద గండం తప్పింది దాక్షాయిని. ఆవిడ వదిలేసిన కారణం ఏంటో కరెక్ట్గా మనకు తెలియదు గాని గతంలో పెదబాబు గారు వెళ్ళినట్టే ఈసారి చిన్నబాబు గారు కూడా జైలుకి వెళ్లాల్సి వచ్చేది. అవును సరస్వతి, బావగారినంటే అక్క వాసుదేవ్ గారి సహాయంతో ఎలాగోలా బయటికి తీసుకొచ్చేసింది. కానీ మా ఆయన రావడం కష్టమయ్యేది. అసలు వీళ్ళెందుకు ఈ పిచ్చి పని చేసినట్టు? శకుంతల జోలికి వెళ్లొద్దని బావగారు అక్క చెప్పినా మీరు ఆగలేదు. వెళ్లే ముందు కనీసం నాకు కూడా చెప్పలేదు. ఆవిడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చుంటే ఏమయ్యేది? ఆవిడ వల్లే కదా మనం కష్టాలు పడుతున్నాం. అదీ కాక మా అన్నయ్య వదినలను ఎవరు ఇబ్బంది పెట్టినా నేను సహించలేను దాక్షాయిని. వాళ్ళ సంతోషం కోసం నేను జైలుకు వెళ్ళడానికైనా సిద్ధమే. కాదనడం లేదండి. మీ భార్యగా నేనొకదాన్నున్నాను. నా వైపు నుంచి కూడా మీరు కొంచెం ఆలోచించాలి కదా. మీరు జైలుకి వెళ్తే మిమ్మల్ని నమ్ముకున్న నా గతి ఏమవుతుందో కూడా మీరు కొంచెం ఆలోచించాలి కదా. అది కాదు దాక్షాయిని. మీ మధ్యలో నేను తలదూరుస్తున్నానని తప్పుగా అనుకోకండి బావగారు. మీరు ఆవేశపడకుండా నేను చెప్పేది కాస్త కుదురుగా వినండి. చెప్పమ్మా. శకుంతలాదేవి మిమ్మల్ని అరెస్ట్ చేయించకుండా ఎందుకు వదిలేసిందో తెలుసా? ఎందుకు? నా అంచనా నిజమైతే ఆవిడికి బావగారి మీద అక్క మీద తప్ప మనెవ్వరి మీద ద్వేషం లేదు. అదేంటి? అయినా వాళ్ళ మీద ఉంటే మన మీద ఉన్నట్టు కాదా అమ్మా? కానీ శకుంతల అలా అనుకోవడం లేదు బావగారు. ఆమె పగ విషయంలో మన వరకు వేరుగా చూస్తోంది. ఆమెకి మనం బలి కాకూడదు అని ప్రయత్నం చేస్తోంది. అది మీరెలా చెప్పగలరు?
అసలేమైందంటే నేనుండగా మీకే ప్రమాదం రానివ్వను. మీకోసం నా ప్రాణాలైనా అట్టేస్తాను. మీరు నన్ను నమ్మితే చాలు. మేడం అదే జరిగింది. అందుకే చెప్తున్నాం బావగారు. శకుంతల కుటిల బుద్ధి తెలిసి కూడా ఆవిడ చెప్పింది మీరెలా నమ్మారు? పాముతో కాటు వేయించుకుంటే మీరెలా నమ్మారు? మనకేదో మేలు చేయాలని బలంగా లేకపోతే ప్రాణాల మీదకైతే తెచ్చుకోదు కదా బావగారు. కుట్రలు పన్ని మనుషులను నాశనం చేసే గుణం ఉన్నవాళ్ళు విషం చిమ్మే పాము కన్నా ప్రమాదం. శకుంతల కూడా అలాంటిదే కావచ్చండి. కానీ మీలాగా ఆవేశంగా ఆస్తి పేపర్లు తేవాలి అనుకునే బదులు తెలివిగా మనం ఆవిడికి సపోర్ట్గా ఉంటున్నట్టు ప్రవర్తించి మన ఆస్తి మనం తెచ్చుకునే ప్రయత్నం చేయాలి కదా. బుర్ర లేకుండా మాట్లాడుకో దాక్షాయిని. ఆవిడేదో తెలివిగా ఎత్తులు వేసి ఆవిడ మనలో మనకు గొడవలు పెట్టి విడదీయాలని చూస్తుంది. నాకు నేనుగా ఆవిడ జోలికి వెళ్ళను అని వదిన వాళ్ళకి మాటిచ్చాను. కానీ ఆ శకుంతల అన్నయ్య కానీ వదినకు కానీ హాని చేయాలని తలపెడితే, మనల్ని విడదీయాలని చూస్తే చంపేస్తాను. మీరు కూడా ఆవిడ వైపు వెళ్లాలని ఆలోచిస్తే అస్సలు బాగోదు. జాగ్రత్త. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి దాక్షాయిని? ఎటువంటి బాధపడాలా, అటెళ్ళి బాధపడాలా? తూర్పు తిరిగి దండం పెట్టుకోవాలి మరి. చిట్టి, చిట్టి, ఇక్కడున్నావా? పిలుస్తుంటే పలకుండా ఎక్కడ కూర్చున్నావు? ఎందుకే? ఆగు చిట్టి. ఏంటి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? ఏమైంది చిట్టి? ఏం నీ ప్రాబ్లం? అరే, నా పాటికి నేను మాట్లాడుతుంటే సమాధానం కూడా చెప్పవేంటి? నువ్వన్నీ చెప్పే చేస్తున్నావు మరి. కోపమా? నేనేం చేశాను చిట్టి? నా ముచ్చట పక్కన పెట్టు. గా శకుంతల ఇంటికి పోతున్నట్టు అక్కకి బావకి చెప్పినవా? శంకర్ బావ రమ్మడంగానే బెండపడి పోవుడేనా? ఆ పని నెరకలేదా? ఇప్పుడు చూడు ఎంత గడబడైందో. అదా తప్పే చిట్టి, కాదనడం లేదు. అయినా జరిగిపోయిన దాని గురించి ఎందుకు? మనిద్దరమే ఉన్నాం. మంచిగా 4 కబుర్లు చెప్పొచ్చు కదా. ముచ్చట్లేదు ఏం లేదు పో. ప్రేమించిన వాడు ఎదురుగా ఉన్నప్పుడు, అది ఏకాంతంగా ఉన్నప్పుడు రా అనాలే గాని పో అనకూడదు చిట్టి.